సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, హైడ్రా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై సీఎంతో మాట్లాడారు కమిషనర్ రంగనాథ్. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, హైడ్రా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై సీఎంతో మాట్లాడారు కమిషనర్ రంగనాథ్. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సీఎంతో హైడ్రా కమిషనర్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఆల్రెడీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా చైర్మన్ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ ఆల్రెడీ షెడ్యూల్ అయ్యి ఉంది. అపాయింట్మెంట్ కూడా కోరి మరి కాసేపట్లో కలవబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో హైడ్రా ప్రస్తుతం చేస్తున్నటువంటి యాక్టివిటీస్, హైడ్రాకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ మీద ప్రధానంగా చర్చించబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. గడిచినటువంటి ఒక నెలలో కూల్చివేతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు హైడ్రాకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ పైన ప్రధానంగా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈవీడీఎం అంటే ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి సిబ్బంది దాదాపుగా 2000 నుంచి 3000 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం హైడ్రాలో మర్జ్ అయిపోయారు, ఒక విజిలెన్స్ మినహాయిస్తే. సో జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే వాళ్ళందరినీ కూడా హైడ్రాలో మర్జ్ చేయడంతో హైడ్రా పరిధి కాస్త ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉంది. కాబట్టి ఈ సిబ్బంది మరింత అవసరం ఉన్నటువంటి అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా చైర్మన్ కి రంగనాథ్ అని చెప్పేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ప్రస్తుతము 3500 మంది సిబ్బందిని రంగనాథ్ అడగగా ఇప్పటి వరకు 259 మందిని, అందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో పాటు 3 నాన్ క్యాడర్ ఆఫీసర్లతో పాటు ఇతర సిబ్బందిని, ఇన్స్పెక్టర్లని, రిజర్వ్ ఇన్స్పెక్టర్లని, ఎస్ఐలని, ఇట్లా దాదాపుగా 259 మందిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో మిగతా సిబ్బంది అందరినీ కూడా కేటాయిస్తే పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్, బఫర్లతో పాటు పార్కులకు సంబంధించిన స్థలాలు, నాలాలు, కుంటాల పైన నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాల పైన ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేయడము, వాటిని కూల్చివేయడం అనేది కొంత సులువుగా చేసేందుకు వీలు ఉంటుంది. సో అవసరమైనటువంటి మ్యాన్ పవర్ పైన ప్రధానంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చైర్మన్ రేవంత్ రెడ్డితో చర్చించబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకెళ్లారు. 2 రోజుల క్రితమే ఇప్పటికే హైడ్రా చేసినటువంటి కూల్చివేతలకు సంబంధించిన వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. దాదాపుగా 44 ఎకరాలను ఏవైతే కబ్జాకు గురాయో అవన్నిటిని కూడా కాపాడాలనేటువంటి అంశాన్ని రంగనాథ్ క్లియర్ గా నివేదిక రూపంలో చెప్పారు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నివేదిక సమర్పించిన తర్వాత ఇవాళ కలవబోతున్నారు. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా 20 రోజుల్లో ఇంకా ఎవరికి ఇప్పటివరకు నోటీసులు ఇచ్చాము, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో రంగనాథ్ అయితే రేవంత్ రెడ్డికి వివరించబోతున్నట్టు సమాచారం. సో 2-3 అంశాలు మనము చెప్పుకోవచ్చు. ఒకటి హైడ్రా విజ్ఞప్తులు, దాంతో పాటు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్, ఇట్లా 4 అంశాల పైన ప్రధానంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా చైర్మన్ రేవంత్ రెడ్డితో మరి కాసేపట్లో సమావేశం తర్వాత ఇవన్నీ చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. వాస్తవానికి 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వస్తారు అని షెడ్యూల్ అయ్యి ఉంది ప్రోగ్రామ్ బేసిక్గా. కానీ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ రావడానికి ఇంకొంత టైం పడుతుండడంతో రంగనాథ్ సెక్రటేరియట్కి చేరుకొని వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. సో ఒకసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి రాగానే అక్కడ రంగనాథ్ నేరుగా కలిసి ఆయన మాట్లాడి అన్ని వివరాలు హైడ్రాకి సంబంధించి చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.